బ్యానర్లో కనపడకూడదు. మేము గాజులు దొరుకుకుంటాం. ఎవరు చెప్పినారు? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. పుంగనూరులో బ్యానర్ల రగడ మొదలైంది. పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు అక్కడక్కడ పట్టణంలో బ్యానర్లను ఏర్పాటు చేశారు. కిషోర్ కుమార్ రెడ్డి ఇలాంటి వారందరినీ అక్కడ బ్యానర్లు వేశారు. కమిషనర్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి బ్యానర్లను సిబ్బందిని ఏర్పాటు చేసి తొలగించారు. పట్టణంలో ఎక్కడ చూసినా ఇతర బ్యానర్లు అధికంగా ఉన్న తమ బ్యానర్లను తొలగిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు మధుసూదన్ రాయల్ వారితో ఆయన వర్గీయులు అక్కడికి చేరుకుని అక్కడ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి మధుసూదన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆగ్రహ జ్వాలలు ఆ వాగ్వాదం అధికం కావడంతో ఇరు వర్గాలు ఒక స్థాయికి చేరినాయి. పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించారు. వాడు ఒకడు ఫోన్ చేసి వచ్చి తీసేది. మేము గాజులు దొరుకుకుంటాం. పుంగనూరులో చిత్తూరు జిల్లా గతంలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయిన పుంగనూరు పట్టణంలో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. సో అయితే కూడా మేము మా కూటమి ప్రభుత్వం తరపున పుంగనూరు మొత్తం గంగమ్మ జాతర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు అనేసి మేము బ్యానర్లు వేయడం జరిగింది. ఈ బ్యానర్లు వేస్తే ఈ బ్యానర్లని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని బ్యానర్లు చింపివేయడం జరిగింది. అది కూడా తీసేం పక్కలో పెట్టలేదు. వాళ్ళకి అడ్డం ఉండే చోటు కూడా కాదు. మేము డ్రైనేజ్ వాటర్ పోయే ఏర్లలో కట్టినాం. ఆ ఏర్లలో కడితే కూడా వాటిని ఆయన దోట్లతో చింపి చేయడం జరిగింది. ఆ బ్యానర్లలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు ఉన్నారు, అదేవిధంగా మినిస్టర్లు ఉన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జులు కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు. సో అయితే కూడా ఆ బ్యానర్లని కమిషనర్ స్వయాన చెప్పి మున్సిపల్ సిబ్బంది మేము పోము అంటే కూడా వాళ్ళకి ప్రెజర్ పెట్టి వాళ్ళ ద్వారా చింపించేయడం జరిగింది.